ఆ కీర్తనకారుడు ఏం చెప్తున్నాడంటే, హీస్ టెలింగ్ దట్ వై గాడ్, వై హ్యావ్ యూ టేకెన్ అవే యువర్ ఫెన్స్ ఫ్రమ్ అస్? నీ కంచె మా చుట్టూ ఎందుకు తీసివేసావంటే, ఈరోజు మీకు అటువంటి ప్రశ్న వస్తున్నట్లయితే, ఏంటి నా కుటుంబంలో ఎప్పుడు చూసిన సమాధానం ఉండదే, ఏంటి నా కుటుంబంలో ఎప్పుడు చూసిన ఆశీర్వాదం ఉండదే, ఏంటి నా కుటుంబంలో ఏది కూడా డబ్బులు చేతిలో మిగలవే, ఎప్పుడు చూసినా ఏదో ఒకటి అవుతూ ఉంటుంది, హాస్పిటల్ బిల్స్ అని ఇవని అవని ఖర్చు అవుతూనే ఉంది, ఒక్క విషయంలో కూడా నా ఇంట్లో నా గృహంలో నేను ఆశీర్వాదాన్ని చూడట్లేదు ఏంటి అని అటువంటి ప్రశ్న మీకు వస్తున్నట్లయితే, దేవుని కంచ మీ దగ్గర నుండి తీసివేశాడేమో. జాగ్రత్తగా ఉండండి. ఎలాగ దేవుని కంచె తీసేస్తాడు అనంటే, మన రిబెలియస్ లైఫ్, తిరుగుబాటు స్వభావము, అవిధేయత జీవితము ఆయన కంచెని మన జీవితం నుండి తీసివేస్తుంది. ఈరోజు అవిధేయత జీవితంలో ఉన్నారేమో, అవిధేయతతో ఉన్నారేమో. యూ మైట్ బీ సేయింగ్, హౌ కెన్ ఐ బీ డిసొబీడియంట్ టు గాడ్? నేను అన్నిట్లో వింటున్నాను, అన్ని లైవ్ ప్రోగ్రామ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, వాక్యాన్ని చదువుతున్నాను, కానీ అ డిసొబీడియంట్ లైఫ్ ఇస్ సేయింగ్ లైక్, ఇవన్నీ నేను చేస్తున్నానయ్యా, కానీ ఈ ఒక్క విషయంలో మాత్రము, ఆ ఒక్క దాంట్లో మాత్రం నేను ఐ థింక్ ఐ కెన్ డిఫెండ్ మై సెల్ఫ్, ఐ కెన్ టేక్ అ డెసిషన్ ఆన్ మై ఓన్. ఈ ఒక్క దాంట్లో నువ్వు ఇన్వాల్వ్ అవ్వకయ్యా, ఈ ఒక్క దాంట్లో నీ జోక్యం నాకు అక్కర్లేదయ్యా, ఈ ఒక్క దాంట్లో నీ సహాయం నాకు అక్కర్లేదయ్యా అని మీరు చెప్పటమే అవిధేయత. లేకపోతే దేవుడు పలానా అని చెప్పి ఇలాగ చేయాలి, ఇలాగ చూడాలి, ఇలాగా మాట్లాడాలి, ఇలాగ ప్రవర్తించాలి అని చెప్తున్నప్పుడు దేవుడు మీరు అంటున్నారు, ఐ నో లార్డ్, ఐ డోంట్ నీడ్ యూ, ఐ నో వాట్ ఐమ్ డూయింగ్ అనే ఇటువంటి స్వభావం మీలో ఉందా? అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు గాడ్ విల్ సైలెంట్లీ స్టెప్ బ్యాక్. దేవుడు నిజంగానే ఆయన స్టెప్ బ్యాక్ చేశాడంటే మన జీవితం నుండి, ఆయన గానికి వెనక అడుగు వేశారంటే, ఆయన కంచ, ఆయన కాపుదల మన జీవితంలో ఉండదు. ఈరోజు ఏ విషయంలో అవిధేయత కలిగి ఉన్నారండి? ఏ విషయంలో అవిధేయత కలిగి ఉన్నారు? ఇన్ విచ్ ఏరియా ఆర్ యూ డిసొబీడియంట్? యూర్ సేయింగ్, నో లార్డ్, ఇన్ దిస్ వన్ పర్టికులర్ ఏరియా ఐ డోంట్ వాంట్ యువర్ హెల్ప్ ఇన్ దిస్ వన్ పర్టికులర్ ఏరియా. మిగతా అన్నిట్లో నువ్వు ఉన్నా పర్వాలేదయ్యా, కానీ ఒక్క విషయంలో నాకైతే నేను చూసుకుంటానయ్యా అని చెప్తున్నారా? మన అవిధేయత, మన తిరుగుబాటు, దేవుని కంచ, దేవుని కాపుదల మన కుటుంబం నుండి, మన జీవితం నుండి, మనం చేసే ప్రతిదాని నుండి తీసివేస్తుంది. అందుకనే ఎక్కడ లేని యాక్సిడెంట్లు, ఎక్కడ లేని ఇంజరీస్, ఎక్కడ లేని హాని, కీడు, నష్టము, తెగులు, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే ఆయన కంచ దేవుని వాక్యం ఉంది. మొన్ననే చదవను, కీర్తనలు 32వ అధ్యాయంలో ఉంటుంది. ఏంటిదంటే, నీతి మంతుల చుట్టూ, ఆయన యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన కృప ఆవరించుచున్నదంట. అంటే ఆవరిస్తుంది, అంటే ఇట్స్ హవరింగ్ అరౌండ్ దెమ్, అంటే వారి చుట్టూ ఆవరిస్తుందంట. ఆయన కృప మన చుట్టూ ఆవరిస్తే ఏ కీడు రాగలుగుతుందండి, ఏ నష్టం రాగలుగుతుంది? ఆయన అనుమతి లేకుండా ఏం జరుగుతుంది కదా? కానీ ఆయన కృప మనల్ని ఆవరించకపోతే, ఆయన కంచె మనల్ని ఆవరించకపోతే, ఆయన తోడు మనల్ని ఆవరించకపోతే, వాట్ విల్ హ్యాపెన్? డిస్ట్రక్షన్. అందుకనే పంది నాశనానికి సాదృశ్యము, రిబెలియన్కి సాదృశ్యము, తిరుగుబాటుకి సాదృశ్యం. అది వినదు, ఎవరి మాటకి లోబడదు, అది నాశనానికి సాదృశ్యం. ఈరోజు విననొల్లని మనుషుల దగ్గర మీరు ఒకవేళ విననొల్లని స్థితిలో ఉన్నారేమో, తిరుగుబాటు చేసే స్థితిలో ఉన్నారేమో, అటువంటి వారికి దేవుడు అంటున్నాడు ఏంటంటే, ఐఎమ్ స్టెపింగ్ బ్యాక్. నా కంచ ఇంకా నేను లేకపోతే, ఆయన లేకపోతే ఆయన కంచ ఉండదండి. ఆయన సన్నిధి లేకపోతే దట్ డైరెక్ట్లీ ఇన్వైటింగ్ ద ఈవిల్ టు టేక్ ఓవర్ అస్. ఆయన కంచ, ఆయన సన్నిధి లేకపోతే మనము ఇంకా కూర్చొని డైరెక్ట్ ఆహ్వానిస్తున్నాం. ఏంటిదంటే,